పట్టభద్రుల గళం బలం మన ఆల్ఫోస్ డాక్టర్ వుట్కూరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజామాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం, అత్యధిక మెజారిటీతో గెలిపిద్దాం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఉన్నాడు. ఒకసారి నరేందర్ రెడ్డితో మాట్లాడిద్దాం. అసలు ఏంటి, ప్రచారం ఎట్లా జరుగుతుంది, అసలు ఏ విధంగా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు నరేందర్ రెడ్డి ఏం చెప్పబోతున్నాడు, తన ప్రచారం ఏ విధంగా ఉంది ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇప్పటికే చాలా బిజీగా ఉన్న పరిస్థితి ఏంటి సార్, ఎట్లా ఉంది, ఏంది అసలు? ఆల్మోస్ట్ ఆల్ ఇంకో వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఆల్మోస్ట్ ఆల్ ఎందుకంటే గత 5 మాసాల నుంచి నేను ఈ ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉన్నాను, ఫ్రీగా ఉన్నాను. ఇప్పుడు నా సైన్యంతో పాటుగా మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు. ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ వాళ్ళు, ఎన్ఎస్యూ వాళ్ళు చాలా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా మరి ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఆల్మోస్ట్ ఆల్ గెలుపు ఖాయమైన భారీ మెజార్టీ దిశగా ముందుకు వెళ్ళడానికి మరి మేము ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఓటర్ని టచ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఎందుకు ఓటేయాలి. నరేందర్ రెడ్డి గారు ఒక విషయం చెప్పండి, ఎందుకు ఓటేయాలి మీరు పట్టభద్రులు, మీకే ఎందుకు ఓటేయాలని మీరు అడుగుతున్నారు, ఏంటి అంటే ఏం చెప్పి మీరు ఓటు అడుగుతున్నారు? ముఖ్యంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్న ప్రభుత్వం మన కాంగ్రెస్. ఎందుకంటే వితిన్ దిస్ 1 ఇయర్ సుమారుగా 50,000 పైచలకు ఉద్యోగాలు ఇచ్చింది. మన గత 10 సంవత్సరాలను బట్టి చూస్తే ఇది చాలా ఫాస్ట్గా ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది. అంతేకాకుండా ఒక జాబ్ క్యాలెండర్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇవాళ 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు అన్నీ కూడా చక్కచక్క అయిపోతున్నాయి. సో రేవంత్ రెడ్డి గారి పాలన పట్ల నరేందర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి ఈ విధంగా ఉంది. అయితే ఇప్పటికే బిజీగా కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ప్రచారంలో బిజీ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్య నాయకులు కూడా నేరుగా వచ్చిన పరిస్థితి, ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. పట్టభద్రులను ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఓటు స్టూడియో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.